సభకు నమస్కారం అండి. మానవ జీవన సరళి గురించి 2 పద్యాలు చదువుదామని అనుకుంటున్నాను. కారే రాజులు రాజ్యము కలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పొవందాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కెలు వారలన్ మనచిరే ఈ కాలము భార్గవా. సరినారార్వురు చక్రవర్తులు మహీచక్రంబు పాలించి, ధర్మనిరూఢిన్ సనినారు షోడశ మహారాజుల్ మహేంద్రాభులై, సనుచో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు గుంపోయిరే, అనగా రాజ్యములేల సంపదలు ఏలా, ధర్మం లేనిచో. మానవ జీవన సరళిలో పరాకాష్ఠత ఏమిటంటే, ఎన్ని దాన ధర్మాలు చేశావు, ఎంత నిస్వార్థంగా నువ్వు జీవించావు అనేదంటే జీవిత పరమావధి అన్నమాట. అట్లా ఎంతమందో 6 చక్రవర్తులు, 16 మంది మహారాజులు, గతంలో పోయిన వాళ్ళందరినీ మనం ఎవరో మర్చిపోలే, వాళ్ళందరూ గుర్తుంచుకుంటున్నాం. ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? వారు దాన ధర్మాలు చేసి అంతా త్యాగం చేశారు కాబట్టి. జీవిత పరమావధి ఏమిటంటే త్యాగం, ఉన్నదంతా ఇచ్చేసేయటం, దాన ధర్మాలు చేయటం. ఏకో రస కరుణ ఏవా. అన్ని నవరసాల్లోకి కరుణరసం ఉన్నది చాలా ఉత్కృష్టమైనదన్నమాట. దాని గురించి చెప్పాలనిపించింది, అందుకని ఈ 2 పద్యాలు మీకు ప్రస్తావించానన్నమాట. నమస్కారం. జై శ్రీరామ్.